Welcome to my channel. So, ee roju video is all about ingrowing toenail or ingrowing fingernail. మనం గమనిస్తూ ఉంటాము వేల్ చుట్టుపక్కల స్వెల్లింగ్ వచ్చేసి గోరు బయటకు పెరగకుండా లోపలికి పెరుగుతూ చాలా మంది పేషెంట్స్ బాధపడుతూ ఉంటారు, విపరీతమైన నొప్పితో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఈ కండిషన్ గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రమ్ దీప్తి హాస్పిటల్, కరీంనగర్, తెలంగాణ. సో అసలు ఈ ఇన్గ్రోయింగ్ టోనెయిల్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన కాలి గోర్లు కానీ వేలి గోర్లు కానీ ఇలా లోపలికి ఎందుకు పెరగాలి? సో దీనికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. అందులో మోస్ట్ కామన్ గా చూసేది ఇల్ ఫిట్టింగ్ ఫుట్వేర్, అంటే మన కాలికి దగ్గట్టుగా కాకుండా మరీ టైట్ గా లేదా సైజ్ చాలా చిన్నవి వేసుకున్నప్పుడు ఒక విధమైన కంప్రెషన్ ఉంటుందండి. సో దానివల్ల చుట్టుపక్కల వేల్కి చుట్టుపక్కల టిష్యూ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఫర్ యువర్ ఇన్గ్రోయింగ్ టోనెయిల్. అండ్ సెకండ్ వన్ ఇస్ ట్రామా, అంటే దెబ్బ తగులుతుంది, సడన్ గా కాలు కొట్టేసుకుంటాం మనం గోడకి ఆర్ దిస్ థింగ్. దీనివల్ల కూడా అక్కడ ఒక డ్యామేజ్ జరిగి గోరు కొంతవరకు లోపలికి పెరిగే అవకాశం ఉంటుందండి. మూడోది వచ్చేసి గోర్లని మనం లోపలికి కట్ చేస్తూ ఉంటాం. అంటే యూజువలీ నీట్ గా కనిపించాలని చెప్పేసి గోర్ని సైడ్స్ నుంచి బాగా లోపలికి కట్ చేస్తాం. ఇట్లా కట్ చేయడం వల్ల కూడా అక్కడ ఎంతో కొంత మైక్రో డామేజ్ జరిగి ఇన్ఫెక్షన్ కాజ్ చేసి కొంచెం కొంచెంగా నెయిల్ ప్లేట్ గ్రోత్ అనేది సైడ్ వేస్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో అలవాటు ఉంటుంది, గోర్లు కొరుకుతూ ఉంటారు అదే పనిగా. అది ఎంత డీప్ గా చిన్న పెరిగిందంటే దాన్ని కొరుకుతూ ఉంటారు. సో దీని వల్ల కూడా ఇన్గ్రోయింగ్ కాంపోనెంట్ రావచ్చండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అంటే పుచ్చిపోతూ ఉంటాయి గోర్లు, కాలి గోర్లు, చేతి గోర్లు. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒనైకోమైకోసిస్ అంటాం. సో ఇది వచ్చినప్పుడు కూడా గోరు అడ్డదిడ్డంగా పెరుగుతూ లోపలికి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ఇన్గ్రోయింగ్ టోనెయిల్. సో ఇలా ఇన్గ్రోయింగ్ టోనెయిల్ వల్ల ఏమవుతుంది వేళ్ళకి? సో ఈ కండిషన్ ని పారోనైకి అంటామండి. అంటే సడన్ గా నొప్పితోటి చీము తయారైపోయి ఒక విధమైన ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని అక్యూట్ పారోనైకి అంటాం. అదే ఇన్ఫెక్షన్ కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా అలా ఉంటూ ఉంటూ చుట్టుపక్కల గోరు చుట్టుపక్కల అంతా టిష్యూ ఫామ్ అయిపోయి ఇట్లా ముద్దలాగా అయిపోతూ ఉంటుంది. ఈ ఇన్గ్రోయింగ్ టోనెయిల్ ఒక్కొక్కసారి రెండు వైపులా కూడా రావచ్చు. అప్పుడు అసలు నడవడానికి కష్టమైపోతుంది, ఎక్కువ పెయిన్ తో పస్తో పేషెంట్స్ ఒక్కొక్కసారి జ్వరం కూడా వస్తుంది, యాబ్సెస్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. టూ సైడ్స్ ఎస్పెషల్లీ కాలి గోర్లకి అలా అయినప్పుడు, గ్రేట్ టో అయినప్పుడు క్రానిక్ పారానైకల్ చేంజెస్ చూస్తూ ఉంటాం. సో హౌ టు ప్రివెంట్ దిస్ ఇన్గ్రోయింగ్ టోనెయిల్ అంటే మనం ఇంట్లో చేయగలిగే హోమ్ రెమెడీస్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కరెక్ట్ సైజ్ షూ అండ్ కరెక్ట్ ఫిట్టింగ్ షూ ఆర్ శాండల్ యూజ్ చేయాలి. అంటే మీ ఫుట్ పెట్టినప్పుడు షూలో కొంచెం అట్లీస్ట్ ఒక 1 to 2 అట్లీస్ట్ 1 ఫింగర్ స్పేస్ అనేది ఉండాలండి. సో దాని వల్ల ఆ వేళ్ళకి మూవ్మెంట్ ఉండడం వల్ల ఫ్రిక్షన్ లేకుండా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బ్యాలరీన్స్ అంటాం ఫీమేల్స్ లో, అంటే టైట్ గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లో. సో దాని వల్ల మొత్తం ఫుట్ టోస్ అనేవి ప్రెస్ అయిపోతాయి, ఇట్లా కోనికల్ గా అయిపోతాయి. సో దాని వల్ల కూడా ప్రెషర్ వస్తుంది. సో అలాంటి ఫుట్ వేర్ అవాయిడ్ చేయాలి. ఓపెన్ శాండల్స్ ఆర్ లైక్ లూజ్ గా ఉండే స్నీకర్స్ లాంటి షూస్ వేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్ ప్రివెంట్ చేయొచ్చు. సో సెలెక్ట్ యువర్ ఫుట్ వేర్, రైట్ సైజ్ అండ్ రైట్ ఫిట్టింగ్. నెక్స్ట్ హోమ్ రెమెడీ ఇస్ ప్రాపర్ నెయిల్ కటింగ్. సో మనం గోరు కట్ చేసుకున్నప్పుడు అది ద డిస్టల్ పార్ట్, అంటే చివరిగా ఉన్నది మనం జస్ట్ ట్రిమ్ చేయాలండి. అది ఈ సైడ్ కి ఆ సైడ్ కి లోపలికి కట్ చేసినప్పుడు అక్కడ ఎపిథీలియల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. సో నెవర్ క్రియేట్ ఎనీ స్పేసెస్, గోరుకి అటుపక్కన ఇటుపక్కన స్పేసెస్ క్రియేట్ చేయొద్దు, కర్వింగ్ లాగా కట్ చేయొద్దు, జస్ట్ పైన మాత్రమే ట్రిమ్ చేయాలి. ఇంకోటి కాటన్ వెడ్జింగ్ అంటాము. అంటే ఒకవేళ గ్రేట్ టో మీకు కింద బొటన్ వేలికి ఆల్రెడీ ఇన్గ్రోయింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, చిన్న కాటన్ విక్ అంటే ఒక ఇయర్ బడ్ తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసి ఆల్కహాల్లో ముంచి ఆ గోరు కింద పంపించే ప్రయత్నం చేయాలి. సో దాంతో ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది, అంటే నెయిల్ బెడ్ కి నెయిల్ ప్లేట్ కి స్పేస్ క్రియేట్ అవ్వడం వల్ల గోరు అనేది లోపలికి పెరగకుండా బయటకు పెరుగుతుంది. సో ఇది మనం ఇంట్లో కొంతవరకు స్టార్టింగ్ స్టేజ్ లో ఇంట్లో ట్రై చేయొచ్చండి. అండ్ ఇంకోటి ఆయిల్ మసాజెస్, ఎస్పెషల్లీ లైక్ లావెండర్ ఆయిల్ ఆర్ టీ ట్రీ ఆయిల్. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల అక్కడ మనం కాటన్ సోప్డ్ ఆయిల్స్ అక్కడ పెట్టేసి చిన్న బ్యాండేజ్ లాగా వేసుకొని ఓవర్ నైట్ వదిలేసినప్పుడు అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ద్వారా అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గి కొంతవరకు పెయిన్ అది రిలీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుంది మనకు కెమికల్స్ షాప్ లో. ఇది ఒక బాటిల్ వాటర్, ల్యూక్వామ్ వాటర్ లో ఒక 1 tablespoon ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ వేసి అందులో ఈ టో నెయిల్స్ సోక్ చేసినప్పుడు ఒక 10 to 15 minutes తర్వాత ఇన్ఫ్లమేషన్ తగ్గి కొంతవరకు పెయిన్ రిలీవ్ అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న ఇన్గ్రోయింగ్ టో నెయిల్స్ ఈ హోమ్ రెమెడీస్ ద్వారా కొంతవరకు హ్యాండిల్ చేయొచ్చండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యాపిల్ సిడర్ వెనిగర్. సో దీనికి కూడా ఉండే మైల్డ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ వల్ల యాపిల్ సిడర్ వెనిగర్ లో సోక్ చేసిన కాటన్ తోని అక్కడ క్లీన్ చేసి కాసేపు అలా వదిలేసినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ద్వారా వన్స్ అగైన్ పెయిన్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ హోమ్ రెమెడీస్ ఆఫ్ ఇన్గ్రోయింగ్ టో నెయిల్. బట్ మీకు ఆల్రెడీ బాగా సివియర్ గా అయిపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, పస్ ఫామ్ అయింది,
ఇంకా దాన్ని మనం హోమ్ రెమెడీస్ ద్వారా హ్యాండిల్ చేయలేమండి. దెన్ ఇట్స్ టైమ్ టు సీ యువర్ డాక్టర్. ఇక్కడ డిపెండింగ్ అపాన్ మీకు ఏ పార్ట్ ఆఫ్ ద నెయిల్ ఎఫెక్ట్ అయిందో దాన్ని ఉద్దేశించుకొని మనకు ట్రీట్మెంట్ ఉంటుందండి. పర్మనెంట్ అండ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఇన్గ్రోయింగ్ టో నెయిల్ ఇస్ నెయిల్ ఎవల్యూషన్, అంటే నెయిల్ ప్లేట్ తీసేయడం అండి. మొత్తం నెయిల్ ప్లేట్ తీసేయాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ ఒకవేళ క్రియేట్ అయితే కనుక పార్షియల్ నెయిల్ ఎవల్యూషన్ అంటాము. సో పార్షియల్ ఆర్ కంప్లీట్ నెయిల్ ఎవల్యూషన్ అయిన తర్వాత కూడా కండిషన్ రికర్ కాకుండా ఉండడానికి అక్కడ నెయిల్ బెడ్ డిస్ట్రక్షన్ చేయాలండి. సో దాట్ క్యాన్ బి డన్ బై యూజింగ్ కెమికల్ కాటరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 100% ట్రైక్లోరాస్టిక్ యాసిడ్ యూజ్ చేయొచ్చు, లేదా దాన్ని డైరెక్ట్ గా బర్న్ చేయొచ్చు యూజింగ్ ఎలక్ట్రోకాటరీ. సో ఇలా చేసినప్పుడు రికరెన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అండ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఓరల్ మెడికేషన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్గ్రోయింగ్ టో నెయిల్. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి మీకున్న ప్రాబ్లమ్ ని మీరు బెటర్ గా హ్యాండిల్ చేస్తారని ఆశిస్తున్నాను. వాచ్ more such skin and hair related content. Please stay tuned to the channel. Thanks for watching. Take care and bye.